సింటాక్స్ వచ్చి def param అని రాయాలి, PARAM. ఓకే, ఏ ఇన్స్టెన్స్ లో వాడుతున్నావు ఆ నేమ్ రాయాలి. దిస్ ఈజ్ మాడ్యూల్ ఇన్స్టెన్స్ నేమ్. ఆయన లోపల ఏ నేమ్ వాడుతున్నావు, ఈ వాల్యూ బదులు ఏ వాల్యూ రిప్లేస్ చేస్తున్నాం, న్యూ వాల్యూ, ఇది రాయాలి. ఓకేనా? సో దీన్ని రాయడానికి ఇక్కడ def param h1 అనేది మాడ్యూల్ ఇన్స్టెన్స్ నేమ్ డాట్ ఏ, దాని కొత్త వాల్యూ 20 అని రాసాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ డిఫైన్ పారామీటర్. నౌ దిస్ ఇస్ ఫర్ లోకల్ పారామీటర్. ఓకే, హియర్ ఇక్కడ మాడ్యూల్ డెఫినేషన్ రాస్తాం. ఓకేనా? దీనికి విచ్ కెనాట్ బి చేంజ్, దాన్ని ఇంకెవరు మాడ్యూల్ ఇన్స్టెన్స్ లో కూడా రాసుకోకూడదు. సో అందుకోసం ఇక్కడ లోకల్ పారామీటర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ వాల్యూ ఇట్లా లోకల్ పారామీటర్ రాసి ఏ ఈక్వల్ టు అనేసి ఇంక దీన్ని ఎవరు చేంజ్ చేయడు, ఏ ఇప్పుడు ఆల్వేస్ రిమైన్స్ as a 10. This is the key difference between parameter, definition parameter, local parameter. Fine. A table is. Next is system task. So system task is the predefined functions what a system can do. అంటే ఒక లాంగ్వేజ్ మీకేమి ఇస్తుంది అంటే అన్ని మీరు కోడ్ రాస్తున్నారు, మీరు చేస్తున్నారు కదా, ఆ లాంగ్వేజ్ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏమి ఇస్తుంది, సో ఆ ఫంక్షన్స్ ఏంటి కనుక్కోవడానికి సిస్టమ్ టాస్క్ అంటారు. లైక్ ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో మీరు ప్రింట్ఎఫ్ అనే ప్రోగ్రామ్ ఏం చేయాలా, రాశారా, అది వాడుకున్నారా, వాడుకున్నారు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ప్రింట్ఎఫ్? టు డిస్ప్లే అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో సిమిలర్లీ హియర్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ డిస్ప్లే. బట్ ఇక్కడ సిస్టమ్ టాస్క్ అన్నిటికీ డాలర్ సింబల్ వాడాలి. దిస్ ఈస్ ద డాలర్ సింబల్ యూజ్డ్ ఫర్ సిస్టమ్ టాస్క్. అక్కడ ప్రింట్ ఎఫ్ అని ఫంక్షన్ రాస్తాం కదా, ఇక్కడ డాలర్ అని పెట్టి మెన్షన్ చేయాలి. అండ్ ద ఫంక్షన్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఈక్వల్ టు ప్రింట్ ఎఫ్ ఈస్ డిస్ప్లే. హియర్ దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే, విచ్ ఈస్ స్మాల్ లెటర్స్, ఆల్ స్మాల్ లెటర్స్, డిస్ప్లే, డాలర్ డిస్ప్లే. ఇట్లా రాయాలి, డాలర్ డిస్ప్లే ఇదంతా IVLSI అని డబుల్ కోట్స్ పెట్టి రాయాలి. ఇలా రాయడం వల్ల వాటి యూజ్ అక్కడ ప్రింట్ఎఫ్ వల్ల ఏం యూజ్ అవుతుంది, అవుట్పుట్లో హాయ్ అని వస్తుంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ కూడా అవుట్పుట్ అని ఉంటుంది, కంపైలర్ అవుట్పుట్ అని ఉంటుంది, లాగ్. సో లాగ్ ఉంటుంది. లాగ్ అంటే ఏమేమి జరిగిందని చెక్ చేసుకోవడానికి లాగ్ అంటారు. ఓకే, సో మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎక్కడైనా మీరు అవుట్పుట్ చూడాలనుకున్నారనుకో, అక్కడ మీరు అవుట్పుట్ పర్సంటేజ్ డిస్ప్లే అని పెట్టచ్చు. మీకు ఇంతకుముందు ఇండికేట్ చెప్పే కదా, ఏ టెస్ట్ బేస్ రాసినప్పుడు రాస్తాం కదా, A = 0, ఓకేనా, B = 1 రాసి ఇప్పుడు C అవుట్పుట్ చూడాలని ఎట్లా చూస్తారు మీరు, ఇట్లా డిస్ప్లేలో చూడాలని చెప్పాను నేను, ఇలా చూడాలని. అంటే ఇక్కడ గ్రాఫ్ షీట్ క్రియేట్ అవుతుంది యూజువల్గా. మీకు అలా కాదు, ఆన్సర్ మేము ఇట్లా కళ్ళతో చూడాలి, డిస్ప్లే మాకు ఇది చదవడానికి కష్టంగా ఉందనుకో, చూడాలంటే ఇక్కడ మీరు ఇట్లా చేసుకోవాలి, డాలర్ డిస్ప్లే. ఓకేనా? ఏ వాల్యూ చూడాలనుకుంటే బైనరీగా చూడాలి, %B, బైనరీ ఇస్ ఫర్ %B ఈజ్ ఈక్వల్ టు A అనే వాల్యూకి పెడితే మీకు A ఈజ్ ఈక్వల్ టు మీకు కాదు C కదా, అంటే AB ఇచ్చారు, అవుట్పుట్ చూడాలనుకో C ఇక్కడ చూస్తారు. సో అలా చూడడానికి ఇలా వాడుకోవచ్చు. పర్సంటేజ్ display, dollar display is equal to printf, where you can see output function in the log statement లో చూడొచ్చు. మీరు వెరిలాగ్ ప్రోగ్రామ్ రాశాక అవుట్పుట్ ని చూడడానికి ఉపయోగించే పదాన్ని these are the system tasks they are giving. Display. There is one more word called as monitor. This is very important here, monitor. Display, monitor also displays output. Monitor also displays output. అంటే కళ్ళకి అవుట్పుట్లు కనపడడానికి డిస్ప్లే వాడతాం, మానిటర్ కూడా కళ్ళకి అవుట్పుట్ చూడడానికి వాడతాం. దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ బిట్వీన్ అంటే, డిస్ప్లే అనేది నువ్వు ఇప్పుడు ఎన్ని అవుట్పుట్ చూడాలిరా అంటే ఇండికేట్ కనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A0 B0 A0 B1 అట్లా 4 ఉన్నాయి. 4 అవుట్పుట్స్కి డిస్ప్లే ఎన్నిసార్లు వాడాలి, నువ్వు 4 సార్లు వాడాలి. బట్ మానిటర్కి అట్లా కాదు, ఒక్కసారి వాడితే ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి అవుట్పుట్ చూపిస్తుంది. మానిటర్ ఈజ్ నథింగ్ బట్ చేంజెస్ని, అంటే ఏ వేరియబుల్స్ చేంజెస్ అయితే ఆ చేంజెస్ అయిన ప్రతిసారి అవుట్పుట్ చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మానిటర్.
అంటే క్లాస్ నేను మానిటర్ చేస్తున్నా అంటే స్క్రీన్లో చూస్తున్నా అని. డిస్ప్లే అంటే నీకు ఎక్కడ అవుట్పుట్ కావాలని నువ్వు పెడితేనే వస్తుంది. బట్ మానిటర్ అనేది ఏ వేరియబుల్ అయితే పెట్టుకున్నావు నువ్వు, ఇట్లా మానిటర్ డాలర్ మానిటర్ ఓకే $B C అని పెట్టారు. ఈ C మారిన ప్రతిసారి నీకు కనిపిస్తూనే ఉంటుంది. సార్ అది ఎంతసేపు కనిపిస్తుంది సార్, ఎంతసేపు అయినా కనిపిస్తుంది. అందుకే దేర్ ఇస్ ఆప్షన్ కాల్డ్ యాజ్ మానిటర్ ఆన్ మానిటర్ ఆఫ్. అంటే మానిటర్ ఒకసారి వస్తూనే ఉంటుంది కదా, మీకు చిరాకు పుడుతుంది, అవుట్పుట్లో వస్తూనే ఉంటుంది మారినప్పుడల్లా. సో అందుకే మానిటర్ ఆఫ్ అనే స్టేట్మెంట్ పెట్టుకుంటే మధ్యలో కావాలంటే ఆపేసుకోవచ్చు. మానిటర్ ఆఫ్ అనే స్టేట్మెంట్ వాడితే OFF మానిటర్కి పక్కన ఆఫ్ అని పెట్టుకునేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆన్ అని పెడితే మళ్ళీ ఆన్ అవుతుంది. మానిటర్ అని ఒకసారి కాల్ చేస్తే ఏ వేరియబుల్ అయితే మెన్షన్ చేసావో, ఏ పర్సంటేజ్లో కావాలనుకుంటున్నావో అది చేంజ్ అయినప్పుడల్లా వస్తుంది, డిస్ప్లే అవుతూనే ఉంటుంది. అట్లా రికర్సివ్గా పిచ్చిగా స్లో ర్యామ్ ఎక్కువ కట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చెక్ చేసుకుంటూ ఉండాలి కదా ఎప్పటికప్పుడు. ఓకేనా, చేంజ్ అయిందా లేదా. అందుకే ఇది కొంచెం రికర్సివ్గా జరుగుతుంది. డిస్ప్లే అనేది అలాగా మీరు చూపించమన్నప్పుడే చూపిస్తావు. అదే ఇది సింగిల్ ప్రింటర్ స్టేట్మెంట్, దట్ ఈస్ మల్టిపుల్ ప్రింటర్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఇటరేటివ్, మారుతూనే ఉంటుంది. ఇది వన్ టైం మీరు కావాలన్నప్పుడు చేంజ్ అవుతుంది. దిస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే అండ్ మానిటర్. అండ్ ఆల్ సిస్టమ్ టాస్క్స్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాలర్ సింబల్. డాలర్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ సిస్టమ్ టాస్క్లకు అని, అది ఎప్పుడు వాడే కూడా మీరు దట్ ఈస్ ఫర్ సిస్టమ్ టాస్క్ అంతే. అంటే కంప్యూటర్ ఏమైనా చేయాలనుకుంటే మీకు చేసి